శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. రాఖీ పర్వదినం సందర్భంగా ఆడపడుచులు తమ పుట్టింటికి వెళ్లి అన్నదమ్ములకు రాఖీ కడతారు. మరి అసలు రాఖీ పండుగ వెనుకున్న అసలు కథ ఏమిటి? విష్ణుమూర్తి వామనావతారానికి రాఖీ పండుగకు ఉన్న సంబంధం ఏమిటి? లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రాఖీ ఎందుకు కట్టింది? తనకు రాఖీ కట్టిన ద్రౌపది కోసం శ్రీకృష్ణుడు ఏం చేశాడు? పూర్వం రోజుల్లో భర్తలకు భార్యలు రాఖీ ఎందుకు కట్టేవారు? ఇలా రాఖీ పౌర్ణమి గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యడం మాత్రం మర్చిపోవద్దే. రాఖీ బంధనం విశిష్టత గురించి విష్ణు పురాణంలో ఈ విధంగా వివరించబడి ఉంది. ప్రహ్లాదుడి మనువడు అయిన బలిచక్రవర్తి రాక్షసులతో కలిసి స్వర్గంపైన దండెత్తి ఇంద్రాది దేవతలను ఓడించి అమరావతిని కైవసం చేసుకుంటాడు. బలిచక్రవర్తి శక్తి సామర్థ్యాలను తట్టుకోలేకపోయిన దేవతలు భయంతో స్వర్గం విడిచి వెళ్లిపోతారు. తన పుత్రుల దుస్థితి చూసి ఎంతో కలత చెందిన దేవతల